Dear students, non-homogeneous system AX is equal to B, right hand side elements ఉండాలి. Non-homogeneous systemలో యూనిక్ సొల్యూషన్ కేస్ చూసాం. కేస్ 2 ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నౌ కన్సిడర్ ది సిస్టమ్ x plus 2y minus 3z is equal to minus 2, 6x plus 5y minus 5z is equal to minus 3, 3x minus y plus 4z is equal to 3. So right hand side elements ఉన్నాయి. So it is non-homogeneous system. Now write the system in matrix form. Quotient matrix 1, 2, minus 3. X quotient, y quotient, z quotient in first row. 6, 5, minus 5, 3, minus 1, 4. Variables x, y, z. Right hand side minus 2, B matrix minus 2, minus 3, 3. 3 by 3, 3 by 1. 3 rows, 3 columns. Number of columns in first matrix is equal to number of rows in second matrix. Then matrix multiplication is possible and the resultant matrix order is 3 by 1. 3 rows, 1 column. Now it is satisfied. Now consider augmented matrix A slash B. అంటే ఒకే మ్యాట్రిక్స్లో మనం ఏని రైట్ హ్యాండ్ సైడ్ కోషెంట్ మ్యాట్రిక్స్ని బీని కన్సిడర్ చేస్తున్నాం. 1, 2, minus 3, 6, 5, minus 5, 3, minus 1, 4, slash, minus 2, minus 3, 3. దీనివల్ల ఏ మ్యాట్రిక్స్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రెండు మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఎట్ ఎ టైమ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. నౌ కన్వర్ట్ దిస్ ఇంటూ రో ఎక్లాన్ ఫామ్. కన్వర్ట్ ఇట్ ఇంటూ రో ఎక్లాన్ ఫామ్. REF అంటే రో ఎక్లాన్ ఫామ్ అని అనుకుందాం. నౌ అంటే ఫస్ట్ రోలో 0 లేదు, 1 ఉంది, నాన్ జీరో ఎలిమెంట్. దీనికి కంటే ముందు 0 లేదు. నెక్స్ట్ రోలో ఈ రెండు పొజిషన్స్ 0 ఉండాలి. సో యూజింగ్ R1 మీరు అడగచ్చు, మేడం ఒకవేళ ఈ ఎలిమెంట్ కనుక 0 అయితే ఏం చేయాలి? దీనికి R3కి మార్చుకోండి. R1 R3 కానీ R1 R2 కానీ ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాన్ జీరో లేకుండా నాన్ జీరో ఉండేటట్టు చూసుకుంటే నాన్ జీరో ఎలిమెంట్ వల్ల మనం మ్యాట్రిక్స్ ట్రాన్స్ఫర్మేషన్ రూల్స్, రో ట్రాన్స్ఫర్మేషన్ రూల్స్ ఈజీ అవుతాయి. ఇక్కడ 0 అయితే కష్టం అవుతుంది. సో ఇక్కడ ఒకవేళ 0 ఉంటే R2 కానీ R3కి కానీ ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ రోని R2కి లేకపోతే ఫస్ట్ రోని R3 రోకి ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పొజిషన్ మనకు అక్కర్లేదు. నౌ దిస్ ఈజ్ పివోట్ ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ని యూజ్ చేసుకుని ఫస్ట్ రోని యూజ్ చేసుకుని ఈ రెండు ఎలిమెంట్స్ని 0 చేయాలి. సో అంటే 6 ఉంది. 6 మైనస్ ఈ 1ని 6 పెట్టి మల్టిప్లై చేస్తే 6 అవుతుంది. అంటే R2 ఈజ్ ఈక్వల్ R2 మైనస్ 6R1. 6 పెట్టి మల్టిప్లై. నెక్స్ట్ R3 ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది. కాబట్టి R3లో నుంచి 3 ఇంటూ R1. సో దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు సింబల్ అమ్మది ఈక్వలెంట్ టు 6 మైనస్ 6. ఫస్ట్ రో నేనేం డిస్టర్బ్ చేయట్లేదు, యాస్టీస్గా రాయండి. సెకండ్ 6 మైనస్ 6 0, 5 మైనస్ 12 మైనస్ 7. నెక్స్ట్ మైనస్ 5 మైనస్ ఆఫ్ మైనస్ 6 మైనస్ 5 R2 మైనస్ 6 ఇంటూ R1 మైనస్ 3. సో మైనస్ 5 ప్లస్ 18. సో మైనస్ 5 ప్లస్ 18 13 ప్లస్ 30. నెక్స్ట్ R2 మైనస్ 3 మైనస్ 6 ఇంటూ R1 మైనస్ 2 మైనస్ 3 ప్లస్ 12. సో ప్లస్ 9. సిమిలర్లీ R3 మైనస్ 3R1 3 ఇంటూ R1 0 మైనస్ 1 మైనస్ 3 ఇంటూ R1 2. సో మైనస్ 1 మైనస్ 6 మైనస్ 7. నెక్స్ట్ 4 మైనస్ 3 ఇంటూ R1 మైనస్ 3. 4 ప్లస్ 9 13. నెక్స్ట్ 3 మైనస్ 3 ఇంటూ R1 వాల్యూ మైనస్ 2. సో 3 ప్లస్ 6 9. సో సెకండ్ రోలో
ఫస్ట్ పొజిషన్ 0 ఉంది, బిఫోర్ నాన్ జీరో ఎలిమెంట్ ఒక 0 ఉంది. సో నెక్స్ట్ రోలో 2 zeros రావాలి అంటే ఈ పొజిషన్ 0 చేయాలి. సో యూజింగ్ సెకండ్ రో, ఫస్ట్ రో పార్ట్ అయిపోయింది, సెకండ్ రో ఈ ఎలిమెంట్, ఇప్పుడు దీన్ని పివోట్ ఎలిమెంట్ అంటారు. నా అంటే ఇది -7, ఇది -7, -7 మైనస్ ఆఫ్ -7 అంటే R3లో నుంచి R2ని సబ్ట్రాక్ట్, ఈ R2నే యూజ్ చేయాలి కాబట్టి నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ R3 మైనస్ R2 సరిపోతుంది. ఫస్ట్ రోని డిస్టర్బ్ చేయట్లేదు, 1 2 -3 -2. సెకండ్ రోని కూడా నేను డిస్టర్బ్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ నాకు 0 వచ్చేసింది. సో ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తున్నా. -7 మైనస్ ఆఫ్ మైనస్ +7 0, 13 - 13 0, 9 - 9 0. నా సో బిఫోర్ నాన్ జీరో ఎలిమెంట్ 0 లేదు, బిఫోర్ నాన్ జీరో ఎలిమెంట్ ఒక 0 ఉంది సెకండ్ రోలో, థర్డ్ రోలో ఒకటి కంటే ఎక్కువ ఉండాలి, 3 ఉన్నాయి, సరిపోయింది. నవ్ ఇట్ ఈజ్ ఇన్ రో ఎక్లాన్ ఫామ్. ఇలా ఉంటే రో ఎక్లాన్ ఫామ్లో ఉన్నట్టు. నవ్ ఇప్పుడు మనం ర్యాంక్ ఆఫ్ ఏ ఏంటి, ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏంటి కనుక్కుందాం. ఇప్పుడు నేను కనుక ఈ లాస్ట్ అంటే బి మ్యాట్రిక్స్ని కనుక క్లోజ్ చేస్తే నాకు మ్యాట్రిక్స్ ఏ వస్తుంది. ఏలో నాన్ జీరో రోస్ ఏంటి, ఈ 2 నాన్ జీరో రోస్, వైబి ఇది కంప్లీట్గా 0 రో. సో నాన్ జీరో రోస్ డిఫైన్ ది ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. సో ఇది ఎంతమ్మా 2. సో ఇది R, ర్యాంక్ని R అనుకుంటా. నెక్స్ట్ ఇది కూడా నేను కన్సిడర్ చేశాను అనుకోండి, అంటే ఫస్ట్ రో, అప్పుడు ఇది ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ వస్తుంది A/B. స్లాష్ అంటే ఈ మ్యాట్రిక్స్ని సెపరేట్ చేయటం కోసం అంతే. నెక్స్ట్ రో, ఫస్ట్ రో నాన్ జీరో రో, సెకండ్ నాన్ జీరో, థర్డ్ రోలో అన్ని జీరోస్ ఉన్నాయి. సో ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయి, దీంట్లో కూడా ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్లో కూడా 2 నాన్ జీరో రోస్ ఉన్నాయి. ఇది క్లోజ్ చేస్తే ఏ మ్యాట్రిక్సే వస్తుంది, ఏ మ్యాట్రిక్స్లో కూడా 2 నాన్ జీరో రోస్. సో ఎట్ ఏ టైమ్ బై యూజింగ్ రో ఎక్లాన్ ఫామ్ వీ కెన్ ఫైండ్ ఎట్ ఏ టైమ్ ర్యాంక్ ఆఫ్ ఏ, ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్. సో బోత్ ఆర్ 2. So rank of augmented matrix is equal to rank of A is equal to entamma 2, that is equal to R, that is less than n. What is n? Number of variables. N is equal to number of variables. What are variables? X, Y, Z, that is equal to 3. So less than n. N is equal to 3. So R less than n ante 2 less than 3. So in such case మనం ఆల్రెడీ చూసాం, in such case if rank of augmented matrix is equal to rank of A, that is equal to R less than n, then infinitely many solution. In such case there exist n minus R independent variables. So in such case there exist the system has దీన్ని బట్టి ఏం చెప్పొచ్చమ్మా, the system has infinitely many solutions. In this case there exist n minus R. In this case there exist n minus R, n is equal to 3 minus R2, 1 independent variable. ఒకే ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ ఎగ్జిస్ట్ అవుతుంది. మొత్తం 3 వేరియబుల్స్లో ఒకే ఒక ఇండిపెండెంట్. మనం ప్రీవియస్ కేసులో చూసాం, x + y = 7 అయితే 0 + 7 = 7, 1 + 6 = 7 అంటే ఎక్స్కి వాల్యూ ఇస్తే y వస్తుంది, అంటే y వాల్యూ డిపెండ్స్ ఆన్ x. సో x ఇండిపెండెంట్, y డిపెండెంట్. ఇప్పుడు ఇక్కడ 3x, y, z 3 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఇక్కడ ఒకే ఈక్వేషన్ కాబట్టి ఈజీగా చెప్పగలిగాం. ఇక్కడ మనకి 3 ఈక్వేషన్స్ ఉన్నాయి, 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఎలా కనుక్కోవాలంటే n minus r ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఫ్రీ వేరియబుల్స్. ఓకే, నెక్స్ట్ system can be written as లాస్ట్ వచ్చిన మ్యాట్రిక్స్ని చూడండి, 1 2 -3 0 -7 13 0 0 0 x y z, రైట్ హ్యాండ్ సైడ్ B మ్యాట్రిక్స్ -2 9 0. దిస్ ఈజ్ ఓకే. ఇప్పుడు ఇది పివోట్ ఎలిమెంట్, నెక్స్ట్ రోలో ఇది పివోట్ ఎలిమెంట్,
ఎందుకంటే ఇది నాన్ జీరో ఎలిమెంట్, దీనికంటే ముందు జీరో ఎలిమెంట్. నెక్స్ట్ రోలో పివోట్ ఎలిమెంట్ లేదు. సో నౌ ఎక్స్ ఇది నాన్ పివోట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నాన్ పివోట్ ఎలిమెంట్ ఈజ్ ఇండిపెండెంట్ వేరియబుల్. అంటే ఏది, ఇది ఫస్ట్ రో అంటే కరస్పాండింగ్ ఎక్స్ వై జెడ్ అన్నట్టు. సో ఎక్స్ ప్లస్ 2y మైనస్ 3z ఈజ్ ఈక్వల్ టు -2 మైనస్ 7y 0 ఇంటూ ఎక్స్ 0 మైనస్ 7 ఇంటూ వై 7y ప్లస్ 13z ఈజ్ ఈక్వల్ టు 9. నెక్స్ట్ 0x ప్లస్ 0y ప్లస్ 0z 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ అని చెప్పాను కదా, దెర్ ఎగ్జిస్ట్ n-r ఇండిపెండెంట్, 1 ఇండిపెండెంట్. దేని అనుకోవాలి ఇండిపెండెంట్ వేరియబుల్ని అంటే, ఇప్పుడే చూసాం కదా, నాన్ పివోట్ కాలం వేరియబుల్. నాన్ పివోట్ కాలం, ఇది పివోట్, ఇది పివోట్, ఎందుకంటే బిఫోర్ నాన్ జీరో ఇది ఇక్కడ అసలు లేదు, కానీ థర్డ్ రోలో అసలుకే లేదు. సో నాన్ పివోట్ కాలం కరస్పాండ్స్ టు ఇది ఎక్స్ వై జెడ్ అన్నట్టు. సో లెట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు కే బీ ది ఇండిపెండెంట్ వేరియబుల్. వేర్ కే ఈజ్ ఆర్బిటరీ కాన్స్టెంట్. అంటే ఏదైనా తీసుకోవచ్చు, 0 1 2 3 ప్లస్ ఆర్ మైనస్ 0 ప్లస్ ఆర్ మైనస్ 1, ఎనీ వేరియబుల్, ఎనీ ఆర్బిటరీ కాన్స్టెంట్. నా బ్యాక్ సబ్. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు కే ఇక్కడ పెడితే ఏమవుతుందమ్మా, -7y ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 13z. సో y ఈజ్ ఈక్వల్ టు మైనస్ పెట్టి -9 ప్లస్ 13z. y ఈజ్ ఈక్వల్ టు -9 ప్లస్ 13. వాట్ ఈజ్ z వాల్యూ? k. సో y ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ k. x ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ x ఈజ్ ఈక్వల్ టు -2 minus 2y minus 3z. -2 minus 2, what is y? -9 plus 13k, సారీ బై 7 ఉండాలి కదమ్మా, బై 7 ఇది -7y -3 into z value k. So on simplification what you will get, -5k plus 4/7 x value. Therefore x is equal to x y z is equal to, what is x value? -5k plus 4/7. Next y value -9 plus 13k by 7, z value k. సో ఫర్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ కే, కేకి వాల్యూస్ ఇచ్చే కొందికి ఇక్కడ ఏం చెప్పానమ్మా, ఇది ది సిస్టమ్ హ్యాస్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. సో ఫర్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ కే, ది సిస్టమ్ హ్యాస్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. k0 ఇస్తే 4/7 minus 9/7 0. If you substitute this value, it will satisfy. Like that you can find. Next.